ఉంచుకోగలిగితే అంత బాగా స్లీప్ వస్తుంది. కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరో, ఒక ఉమెనో బయట నుంచి వస్తూ వస్తూ ఆఫీస్‌లో ఇవాళ బాగా అలసిపోయానని థాట్ రిలీజ్ చేస్తుంది. ఆమె ఇంటికొచ్చే వరకు నిజంగా అలసిపోతుంది. నేను ఎంత పనినైనా చంటి బిడ్డ ఏడుస్తున్నప్పుడు అంత అలసిపోయిన ఆమె కూడా ఇంటికొచ్చి పిల్లకు పాలిస్తుంది, తయారు చేస్తుంది, అన్నీ చేస్తుంది. అంటే ఇది నేను తప్పదు అనుకున్నప్పుడు ఆమె శరీరం చక్కగా సపోర్ట్ చేస్తుంది. అంటే ఏంది? నీ ఆలోచనకి ఏ ఆలోచన నువ్వు చేస్తున్నావో ఈ బాడీ అలా రియాక్ట్ అవుతుంది. కాబట్టి ఏం చేయాలి? ఫిజికల్‌గా నువ్వు ఎంత పనిని చేసినా శరీరం అలసిపోదు నాన్న. అది సీక్రెట్. కాలం లేదు నాకు, కాలం ఎక్కడుంది? టైమే లేదు, టైమే లేదు, టైమే లేదు అంటున్నాం. నిజంగా టైం ఉండదు. ఉన్నది అనుకునేవాడికి ఉంటుంది కాలము, లేదు అనుకునే వాళ్లకు ఉండదు. స్పీడ్గా జరిగిపోతుంది కాలము అని కొంతమంది ఫీలింగ్తో ఉంటారు. అంటే ఏంది? కాయలు తెచ్చి పండు చేసుకొని గబగబా తినేస్తున్నాం. అన్నీ అంతే. పిల్లలు తొందరగా మెచ్యూర్ అవుతున్నారు, పండ్లు కూడా తొందరగా మెచ్యూర్ అవుతున్నారు. ఇప్పుడు మేము 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 90 ఏళ్ళోళ్ళు బాగున్నారమ్మా, నీకు ఇంకా 65ఏనా అని నన్ను ఎవరో ఇద్దరు ముగ్గురు అడుగుతారు. అట్లా 90 ఏళ్ళోళ్ళు కూడా ఇప్పుడు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే ఫాస్ట్ వచ్చిందో 35 ఏళ్ళకే బొక్కలు అరిగిపోతున్నాయి, 40 ఏళ్లకు 50 ఏళ్లకు వయసు తరిగిపోయింది. రాని రోగాలంటూ ఏవీ లేవు. దానికి కారణాలు ఏమిటిది? నిద్ర సరిగ్గా లేకపోవడము, ఆలోచనను కంట్రోల్ చేసుకోకపోవడము, మనం తినే ఆహారం సరిగ్గా ఉండకపోవడము, వీటన్నిటి బట్టి శరీరము, మనస్సు, ప్రకృతి ఒక లయలో ఉంటాయి. వాటిని గురించి ఈ శరీరము ఫిజికల్గా వర్క్ చేస్తున్నంతసేపు ఇంకేదో చేయాలి, కనుక్కోవాలి, బయట చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మనుషులు కనుక్కున్నదే కదా, కంప్యూటర్ కూడా మనుషులు కనుక్కున్నదే కదా, అంతరిక్షంలోకి వెళ్ళాలనుకున్నది కూడా మనుషులు కనుక్కున్నదే కదా. ఇవాళ మిక్సీలు కనుక్కున్నా, ఏది కనుక్కున్నా ప్రతిదీ ఒక ఆలోచన అనేది మనిషి ద్వారా వచ్చిందే ఇవాళ కదా. కానీ సెల్ ఫోన్ చూస్తూ నిన్ను నీవు కోల్పోయావు. మనం చేసిన వస్తువులతో మన శరీరాన్ని, మన మనసును, ఈ ప్రకృతిని మర్చిపోయాం. ఆ మర్చిపోవడం వల్ల దానికి బానిసలమయ్యాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు నేను చెప్పేది ఇదే: ప్రకృతిని ప్రేమించండి, ప్రకృతిలో జీవించండి. ఫిజికల్గా ఎంతవరకన్నా చేయొచ్చు. కాలం అనేది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఇలాంటి కొన్ని సీక్రెట్స్ తెలుసుకోవాలి నాన్న. జీవితం అనేది మనకు భగవంతుడు ఇచ్చాడు. కష్టాలు అనుభవించడానికి కాదు, బాధలను అనుభవించడానికి కాదు, తర్వాత ఏవో రిలేషన్షిప్లో గొడవలు పెట్టుకోవడానికి కాదు. ఈ జన్మలో వాటిని తొలగించుకొని కొత్త కర్మను చేయడానికి వచ్చింది. కాబట్టి మనసును ప్రకృతితో మమేకం చేసినప్పుడు ఇవన్నీ చాలా చిన్న విషయాలు.